హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో కొబ్బరి పాలతో రైస్ చేయబోతున్నామండి. చాలా బాగుంటుంది. ఇంకా వీటి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ముందుగా పచ్చి కొబ్బరిని ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక ఫుల్ కొబ్బరిని తీసుకున్నానండి. తర్వాత వీటిని ఒకసారి మిక్సీ పట్టుకొని ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత వీటిని స్టైనర్తో కానీ లేదా క్లాత్తో కానీ ఈ వాటర్ని సపరేట్గా చేసుకోవాలి. తర్వాత మిగిలిన కొబ్బరిని మళ్ళీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని 1 గ్లాస్ వాటర్ని వేసి స్మూత్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని కూడా సేమ్ క్లాత్తో కానీ లేదా స్టైనర్తో కానీ తీసుకుని పక్కన పెట్టేసేయండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆయిల్లోకి 2 బిర్యానీ ఆకులు, ఒక అనాస పువ్వు, ఒక మరాఠీ మొగ్గ, 2 లవంగాలు, అలానే కొద్దిగా దాల్చిన చెక్క, 1 ఇలాచీ వేసుకుని తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని బాగా వేగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్, అలానే 4 పచ్చిమిర్చి, అలానే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వీటన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసేసుకోండి. ఇవి అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసుకుని పెట్టుకున్న కొబ్బరి పాలని 2 గ్లాస్ వరకు యాడ్ చేసేసేయండి. మనం తీసుకున్న కొబ్బరి 2 గ్లాసెస్ వచ్చాయండి. సో అన్నింటినీ కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోకి మరో 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకుని టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసి మూత పెట్టి బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలండి. ఇలా మరిగిన తర్వాత హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుని తీసుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసేసుకుని అన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకుని, ఇక్కడ 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసులు కొబ్బరి పాలను వేసుకుని అలానే 2.5 గ్లాసులు వాటర్ వేసానండి. ఇలా కడాయిలో ఉడికించుకునే వాళ్ళైతే ఇలా నేను చెప్పిన విధంగా 1/2 గ్లాస్ ఎక్కువ వేసుకోండి. అదే కుక్కర్లో ఉడికించుకునే వాళ్ళైతే కరెక్ట్గా 4 గ్లాసులు వేస్తే సరిపోతుంది 2 గ్లాసులు బియ్యానికి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని మూత పెడుతూ తీస్తూ కలుపుతూ బాగా ఉడికించేసుకోండి. అంతే అండి, మనకి కొబ్బరి రైస్ అయితే రెడీ అయిపోయింది. మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా కొబ్బరి రైస్ని సర్వ్ చేసుకుని కమ్మగా తినేయటమే. ఈ కొబ్బరి రైస్కి చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.